ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు బాగు కోసమే చూస్తారు. ఇక పిల్లలు పుట్టినప్పటి నుంచే వారి భవిష్యత్తు బాగుండాలని ఆర్థిక రక్షణ కల్పించేందుకు పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎన్నో ఉండగా ఇటీవల బడ్జెట్లో మరో కొత్త స్కీమ్ తెచ్చింది. ఇదే ఎన్పీఎస్ వాత్సల్య. ఈ పథకంలో కనీసం ₹1000 పెట్టుబడితో చేరొచ్చు. నెలకు ₹833 రిటైర్మెంట్కు చేతికి 10 కోట్లకు పైగానే వస్తాయి. ఈ స్కీమ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎన్పీఎస్ వాత్సల్య ఇది నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య పథకం. చిన్నపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరికొత్త పెన్షన్ స్కీమ్ ఇది. దీని కింద చిన్న వయసులోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో సంపద సృష్టించవచ్చు. మైనర్స్గా ఉన్నప్పుడే ఎన్పీఎస్ అకౌంట్ తెరవడం వల్ల పదవి విరమణ నాటికి భారీ నిధి మీ చేతికొస్తుంది. దీనివల్ల చక్రవడ్డీ బెనిఫిట్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ పథకంతో చిన్నపిల్లలకు చిన్న వయస్సు నుంచే పొదుపును అలవాటు చేయొచ్చు. బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న ప్రారంభించారు. ఇక ఈ పథకంలో చేరాలంటే అర్హతలేంటి, ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎన్నేళ్లు కట్టాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 18 ఏళ్ల లోపు బాలబాలికల పేరిట తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరిట తల్లిదండ్రులు లేదా గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయాలి. 18 సంవత్సరాల తర్వాత వారే అకౌంట్ నిర్వహించుకోవచ్చు కూడా. అప్పుడు సాధారణ ఎన్పీఎస్ టైర్ 1గా మారుతుంది. 60 ఏళ్లు వచ్చాక పెన్షన్ అందుతుంది. ఏడాదికి కనీసం ₹1000 పెట్టుబడితో ఈ పథకంలో చేరొచ్చు. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదని గుర్తుంచుకోవాలి. ప్రముఖ బ్యాంకులు, పోస్టాఫీసులు, పెన్షన్ ఫండ్స్ దగ్గర ఈ స్కీమ్ ఓపెన్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా చేరాలి అనుకుంటే ఈ ఎన్పీఎస్ ప్లాట్ఫామ్ను సందర్శించవచ్చు. ఇక్కడ ఎన్పీఎస్ పై క్లిక్ చేయగానే ఎన్పీఎస్ వాత్సల్య అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి పుట్టిన తేదీ, పాన్ నంబర్, మొబైల్, ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ సమర్పించి బిగిన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి ధృవీకరించి ఖాతా ఓపెన్ చేయొచ్చు. ఏటా 10,000 చొప్పున అంటే నెలకు ₹833 పడుతుంది. ఈ మేరకు సంవత్సరానికి 10,000 చొప్పున 18 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 18వ ఏడాదికి 10% రాబడి అంచనాతో 5 లక్షల నిధి సమకూరుతుంది. ఇక ఇదే 60 ఏళ్లు వచ్చేసరికి 10% రాబడి అంచనాతో 2.5 కోట్లు, 11.59% రాబడి అంచనాతో 5.5 కోట్లు, ఇక 12.86% ప్రతిఫలంతో 11 కోట్లు పొందొచ్చు. ఇందులో ప్రధాన బెనిఫిట్స్ ఏంటి అంటే 3 ఏళ్ల కనీస లాక్-ఇన్ పీరియడ్ తర్వాత 25% వరకు మొత్తం ఉపసంహరించుకునేందుకు 3 సార్లు అనుమతిస్తారు. ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో చేరిన వారు 18 సంవత్సరాలు వచ్చాక ఈ స్కీమ్ నుంచి వైదొలగొచ్చు కూడా. అప్పటికీ సమకూరిన మొత్తం 2.5 లక్షల కంటే తక్కువ ఉంటే వెనక్కి తీసుకోవచ్చు. 2.5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే మాత్రం 80% యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. 20% మాత్రమే తీసుకోవచ్చు. 18 ఏళ్ల తర్వాత కూడా కావాలి అంటే అకౌంట్ కొనసాగించవచ్చు.